చూడండి ఫ్రెండ్, మన కాజు కత్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మన రాఖీ స్పెషల్ అయితే నేను చేసిన ఫ్రెండ్. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. నేనైతే ఒక్క గిన్నె కాజు తీసుకున్నా. ఇదే గిన్నెతో తీసుకొని ఇలా ఒక్కొక్కటి ఉన్నాయి కదా, ఇందులో సగం సగం చేసుకోవాలి. మనము తుక్కడలు చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలాగే మిక్సీ పట్టుకుంటే కొంచెము మిక్సరు జార్లో ఇదైపోతుంది అన్నట్టు. ఒక దాంట్లో మనము రెండు పీసెస్ లాగా చేసుకోవాలి సన్నంగా. ఫ్రెండ్ చూడండి, అన్నీ ఇలా సన్నంగా పీసెస్ లాగా చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో సన్నగా పొడిలాగా చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత సన్నంగా పొడిలాగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్, మనం ఇలా అలంగానే ఎంత స్మూత్గా ఎంత మెత్తగా అయిపోయిందో, మనం పిండి ఎలా మెత్తగా ఉంటుందో అంత అట్లా పట్టుకోవాలన్నట్టు. చూడండి, మనం ఇట్లా అనగానే అసలు ఇలా ఏం ఉంటుంది, ఏం తరుగుతలేదు. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. నేనైతే కాజు కత్లీ చేస్తున్నాం కదా, కాజుకు అయితే నేను ఒక్క గిన్నె కాజు తీసుకున్నా. ఒక్క గిన్నెకు నేను ఒకటి కంటే సగం షుగర్ తీసుకున్నా. మనము ఇప్పుడేమో పాకం పట్టుకుందాం. పాకం పాటు పెట్టుకోవాలన్నట్టు, ఎక్కువ పల్చది పెట్టుకోవద్దు. షుగరు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక సగం గిన్నె షుగర్కి మనం సగం గిన్నె వాటర్ వేసుకుందాం. కరిగిందాక మరిగించుకుందాం. చూడండి, షుగర్ మొత్తం అయితే కరిగిపోయింది. మనము ఇలా అలంగానే ఇలా అంటుకోవాలి. ఇలా మనకు అంటుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఎక్కువ ఇలా వచ్చేటట్టయితే చూసుకోవాలి. చూడండి, ఇలాగా ఇలా అంటుకోగానే మనం ఏం చేద్దాం, మిక్సీ పట్టుకున్న పౌడరు కాజు పౌడర్ వేసుకుందాం. మనం పొడి వేసుకున్న తర్వాత ఇలాగే మనం స్టవ్ మీడియం మీదనే పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. పల్చగా కొడుతుంది కానీ మనము ఒక 10 మినిట్స్ అన్నా ఇలా గట్టిగా పడిన దాకా ఇలా కలుపుకోవాలన్నట్టు. ఇలా సైడ్ల నుంచి ఇలా చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా. సగం స్పూనే వేసుకుంటున్నా. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఇలా విడిపోతుంది. కళాయికి మాత్రం మొత్తం ఇలా విడిపోతూనే ఉంటుంది. అయితే విడిపోయింది కదా, మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాం. పక్కన పెట్టుకుందాం. ఇలాగే ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. చూడండి, మనం కళాయి నుంచి అయితే మొత్తం ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా, మొత్తం మనము ఇలా పిండి ముద్దలాగా మంచిగా కొంచెం కొద్దిగా వేడి ఉన్నప్పుడే పిండి ముద్దలాగా చేసుకోవాలన్నట్టు. ఇలాగా మొత్తం కలుపుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చని వేడి ఉన్నప్పుడే చేసుకోవాలి. చూడండి, ఏళ్ళని ఎర్రగా అయిపోయినాయో మైదా పెట్టుకున్నట్టు. నేనైతే కొంచెం వేడి ఉన్నప్పుడే ఇలా చేసుకుంటున్నా. మంచిగా మనం పిండి ముద్దలాగా మంచిగా మెత్తగా చేసుకోవాలి. చూడండి, అసలు ఇది మన పిండి ముద్దలాగా చేసుకున్నాం కదా, అసలు కాజు లెక్క అనిపిస్తలేదు కదా. ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలి. మంచిగా మసులుకోవాలి అన్నట్టు. చూడండి ఫ్రెండ్, చేతంతా ఎంత ఎర్రగా అయిపోయిందో. మన రాఖీ స్పెషల్ అన్నయ్య గురించి మనం ఎంత కష్టమైనా పడతాం కదా, దీని గురించైనా మీరు వీడియో చూసిన వారు కంపల్సరీ ఒక లైక్ అన్న ఇస్తారని నేను అనుకుంటున్నా. వేడున్నప్పుడే మనం పిండి ముద్దలాగా ఇలా చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్ ఎంత మంచిగా ఉందో. పిండి ముద్దలాగా ఇలా చేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా చేసుకున్నాం కదా, మనము రొట్టెలు చేసే పీట తీసుకొని మనకి ఎంత వీలైతే అంత తాల్చుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత పల్చగా తాల్చుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నా. సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా పక్కకున్న ఎక్స్ట్రా మొత్తం అయితే కట్ చేసుకుందాం. ఇలా క్రాస్లో కట్ చేసుకుందాం. మనం స్వీట్ షాప్లో ఎలా దొరుకుతుందో అలా కనిపిస్తుంది అన్నట్టు. చూడండి ఎంత పల్చగా ఎంత బాగా వచ్చిందో కాజు కత్లీ. మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కుంటే 250 గ్రామ్స్కి అయితే 250 రూపాయలు అయితే పడుతుంది మనకు, పావు కిలోకు. కనీసం మనకు ఒక 10 పీసులు అన్న రావు. ఇంట్లో చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అన్నట్టు. కట్ చేసుకునే అన్నీ అయితే మనం ఇలా పీసెస్ లాగా పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లో. చూడండి ఫ్రెండ్, మన కాజు కత్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మన రాఖీ స్పెషల్ అయితే నేను చేసిన ఫ్రెండ్. ఓకేనా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. మరొక కొత్త రెసిపీలో కలుద్దాం.